హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము చుక్కాకుతో ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకుంటాము. ఇది చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చుక్క కూర, ఇలా పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఈ చుక్క కూరను నీట్గా ఇలా ఉంటుంది, ఊర్లో తెచ్చారు. ఇక్కడ బెంగళూరులో కూడా మాకు కట్ట 20 రూపీస్ దొరుకుతుంది. చాలా పులుపు ఉంటుంది. దీన్ని ఇలా ఉంటాయి ఆకులు, చాలా బాగుంటుంది, హెల్త్ మంచిది, సి విటమిన్ ఉంటుంది. ఇది చపాతీలో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇలా వాష్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఈ కాడలు వేసినా కానీ స్మాష్ అయిపోతాయి చాలా బాగా. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నవి అలా వేసినా కానీ ఉంటాయి, కానీ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా అవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇలా చుక్కకూర కట్ చేసి పెట్టుకున్నాను, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా. మీకు పులుపుకు తగ్గట్టు ఈ ఆకులో పులుపు ఆల్రెడీ ఉంటుంది, కానీ మీకు పులుపు తగ్గట్టు టమోటా యాడ్ చేసుకోవాలి. ఇంతే, చాలా ఈజీ అండి. నెక్స్ట్ పల్లీలు పొడి చేసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇది దొరికితే ఈ పచ్చడి చేసుకొని ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందని చెప్పి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటే, ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను, హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసాను, అవి ఫ్రై అయినాయి. ఇప్పుడు శనగపప్పు, ఉద్దిపప్పు వేసాను, అవి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాం. ఉప్పు వేయడం వల్ల ఆనియన్ త్వరగా మగ్గుతాయి. చూడండి, ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా సాల్ట్ వేస్తే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. బాగా పడినవి తీసుకుంటే తొందరగా స్మాష్ అయిపోతాయి. ఈ టమోటా ఆల్రెడీ పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు పులుపుకు తగ్గట్టు మనం వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమోటా కూడా బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆకు వేసుకొని జస్ట్ కలిపెట్టేసి మూత పెట్టేస్తాం, అంతే, మగ్గిపోతుంది. దీంట్లో నుంచి మనకు వాటరు వచ్చేస్తుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎలా మగ్గిపోతుందో. ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్నాము. మా నానమ్మ ఊర్లో వేశారని చెప్పి మా అమ్మ పండగకి వెళ్ళినప్పుడు ఇలా ఇచ్చింది. అది ఎన్ని రోజులు ఉన్నా కానీ ఫ్రెష్ తోటది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కలిపెట్టేసి మనం మూత పెట్టేద్దాము. జస్ట్ ఉడికిపోతుంది. చూడండి, నేను మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకపెట్టాను. చూడండి, స్మాష్ అయిపోయింది. అందులో నుంచే వాటర్ వస్తుంది. మనం ఎంత ఆకేసినా కానీ అది కొంచెంగా అయిపోతుంది. చూడండి, మనం పప్పు గుత్త కూడా ఎనపలేదు, అదంతా కదే స్మాష్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం పల్లీల పొడి చేసి పెట్టుకున్నాం కదా. మీరు పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేయాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో ఉంది, పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో. చూడండి, బాగా దగ్గర పడిపోయింది. చూడండి, అడుగు అంటిపోయింది నేను చూడకుండా పోయేలోపు. ఇప్పుడు మనము పల్లీల పొడి వేసి, మనకి ఎంత కావాలో అంత పల్లీల పొడి వేసి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసి ఒక 5 minutes ఉంచామనుకోండి, బాగా పడుతుంది, పచ్చి స్మెల్ పోతుంది. అంతే. మనం ఇలానే పెనంలో ఉంచకూడదు, ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. లేకపోతే ఇది పులుపు ఉంటుంది కాబట్టి పెనంని తినేస్తుంది. మీకు కూడా దొరుకుతాయి, తీసుకొచ్చి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ మా రాయలసీమలో ఈ ఆకు చాలా బాగా దొరుకుతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి దింపేసుకుందాం. అంతే, చుక్కాకు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఆ పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది. దోశలోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. జస్ట్ నార్మల్గా టేస్ట్ చేయడానికి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్.